రామాయపాలెం అనే ఒక విలేజ్లో ఉన్నాం, అద్దంకి రూరల్ మండలంలోని. మీరు చూసుకున్నట్టయితే గుండకమ్మ వాగులోంచి అది ఇంటేక్ వెల్, అక్కడి నుంచి ఓవర్ హెడ్ ట్యాంకర్కి వాటర్ వెళ్ళి అవి ఊరు మొత్తం సప్లై చేయాలి. బట్ ఆ ఓవర్ హెడ్ ఇంటేక్ వెల్లో మొత్తం పాడవటం మూలన దాన్ని రిపేర్ చేయకుండా వదిలేసేయడంతో ఈ పెద్దలు కొంతమంది కలిసి, సర్పంచ్ వీళ్ళందరూ కలిసి ప్రస్తుతానికి టెంపరీగా ఇక్కడ ఒక మోటార్ లాగా ఫిక్స్ చేసి దాన్ని ఏ విధంగా అయితే మీరు ఉన్నాయో చూస్తున్నారు, ఎంత కంటామినేటెడ్గా ఉన్నాయో వాటరు. దాంతోపాటు గేదెలు ఇక్కడే ఈతున్నాయి, మొత్తం అంతా చేసుకుంటూ అదే వాటర్ని ఓవర్ హెడ్ ట్యాంకర్లకు వెళ్ళి ఊరు మొత్తం సప్లై అవ్వటం వల్ల ఎంతమందికి అనారోగ్యం పడుతున్నారో చూశారు. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వోల్టా చట్టం ప్రకారం ఇంటేక్ వెల్ నుంచి ఎక్కడైనా సరే 500 మీటర్ల వరకు ఎటువంటి లిఫ్టింగ్ యాక్టివిటీ అనేది జరగకూడదు. మీరు చూసుకున్నట్టయితే ఆ ఇంటేక్ నుంచి ప్రాబబ్లీ ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ లోపలే ఏ విధంగా ఇసుకని రీచ్ చేసేసేసి దాన్ని తోడి మిగతా ఎక్కడెక్కడికో పంపిస్తున్నారో మీరే గమనించండి. దానివల్ల వాటర్ ప్యూరిఫికేషన్ కూడా దెబ్బతిని ప్రజలకి ఎంత అసౌకర్యం కలుగుతుందో, దానికి నిజంగా అధికారులు ఏ విధంగా స్పందించకుండా వంతున వదిలేస్తున్నారో నాకు తెలియదు. బట్ ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఏదైతే ఇంటేక్ వెల్ నుంచి అట్లీస్ట్ 500 మీటర్స్ వరకు ఎటువంటి రీచ్ యాక్టివిటీస్ జరగకుండా, ఇసుక లిఫ్టింగ్ కానివ్వండి ఏది జరగకుండా కంట్రోల్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ గ్రామ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా దీన్ని ఈ వాటర్ ఏదైతే ఓవర్ హెడ్ ట్యాంకర్కి ఉంటున్నాయో దాన్ని ప్యూరిఫై చేసి సప్లై చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.